హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైనీ షన్ను వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే శనగపప్పు టమాటా కర్రీ ఎలా చేద్దామో చూద్దాం. చాలా సింపుల్ అండి, చాలా త్వరగా అయిపోతుంది. ఇంకా గోంగూర శనగపప్పు అయితే చాలా బాగుంటుందండి. మా ఆయనకైతే చాలా ఇష్టం ఆ కర్రీ అంటే. ఆ కర్రీ వీడియో కూడా పెడతాను, వీలైతే చూద్దాం ఈ కర్రీ ఎలా చేద్దామో. అయితే ముందుగా ఇలా శనగపప్పు నీట్గా కడుక్కున్నాను. ఒక 2 టైమ్స్ అలా కడుక్కోవాలండి శనగపప్పు, ఎందుకంటే ముక్క వాసన రాకుండా కడుక్కోవాలి. ఒక 2 టైమ్స్ కడుక్కోవాలి. ఆ తర్వాత వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ అలా ఉడికించుకున్నాను నేను. ఆలోపు మనం ఇలా టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. చూసారా పప్పు ఎలా ఉడికిందో. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకున్నాను. అందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఆనియన్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా రెడ్గా అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు రిమ్మలు వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు వేసుకుంటే హెల్త్ కూడా మంచిది కదండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి, ఎందుకంటే సాల్ట్ వేసుకుంటే ఆనియన్ అనేది మాడిపోదండి. కొంచెం పసుపు, అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. అలా మొత్తం రెడ్గా అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి కలుపుకోవాలి అడగంటకుండా. అలా అడగంటకుండా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచుకున్నాక మనం ముందుగా పచ్చిమిర్చి ఇలా మిక్స్ జార్ పట్టుకోవాలి. కచ్చా బెచ్చా దంచుకోవాలండి, అలా అయితేనే టేస్ట్ ఉంటుంది, కచ్చా బెచ్చా దంచుకుంటేనే. ఆ తర్వాత మనం ముందుగా శనగపప్పు ఇలా ఉడికించుకున్న శనగపప్పుని వేసుకోవాలి. వేసుకొని ఇలా అడగంటకుండా కలుపుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ అలా కలుపుకోవాలి, ఎందుకంటే పప్పు అనేది మొత్తం టమాటా పప్పు అనేది మొత్తం మిక్స్ కావాలి కాబట్టి ఇలా 2 మినిట్స్ అలా మొత్తం కలుపుకోవాలి. అలా మొత్తం ఇలా అడగంటకుండా ఇలా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచుకోవాలి. చూసారా 10 మినిట్స్ తర్వాత చూసాను అక్కడికైనా కొంచెం అడగంటింది. మనం గ్యాస్ అనేది స్లిమ్గా పెట్టుకోవాలి. ఆ తర్వాత కచ్చా బెచ్చా దంచుకున్న పచ్చిమిర్చి కూడా మొత్తం ఇలా మిక్సీ చేసుకోవాలి, ఎందుకంటే పచ్చిమిర్చి అనేది మొత్తం అంతా కర్రీకి అంతా కలపాలి. మొత్తం ఇలా నీట్గా కలుపుకోవాలి. ఆ తర్వాత తగినన్ని వాటర్ వేసుకోవాలి. అలా తగినన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా కలుపుకోవాలి. ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకోవాలి. మసాలా ఉంటే మసాలా కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు మసాలా తినరు కాబట్టి నేను మసాలా వేయలేదు. అలా ఒక 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాతకి చూసారా ఎంత ఈజీ అండి, చాలా సింపుల్. ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకున్నాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, అంతే అండి. చాలా సింపుల్, చాలా త్వరగా అయిపోతుంది. నేను ఆ కర్రీ అనేది ఒక బౌన్లో సర్వ్ చేసుకున్నాను. కర్రీ అంతా ఒక బౌన్లోకి సర్వ్ చేసుకున్నాను. చాలా సింపుల్, చాలా త్వరగా అయిపోతుంది. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా శనగపప్పు కర్రీ తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. అంతే ఫ్రెండ్స్, ప్లీజ్ డూ వాచ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్.